చిన్న ప్యాంప్లెట్గా నేను చేసి ఉన్నాను. అది గ్లోరీ ఆనంద్ గారి చేత ఓపెన్ చేసి అందరూ కూడా కాపీలు ఇవ్వడానికి ఆమె పర్మిషన్ అడిగాను. ఆమె నన్ను ఎంతో ప్రేమతో మరి ఉమెన్ గురించి మాట్లాడమని ఆహ్వానించినందుకు ఆమెకు ఎంతో ధన్యవాదాలు. మరి గ్లోరీ ఆనంద్ గారిని ఇది ఓపెన్ చేయమని చెప్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు అందరికీ ఇచ్చేస్తారు, నేను మాట్లాడతాను. ప్రైజ్లో మీరు మాట్లాడేది క్లాస్. ఆమె యొక్క ఆర్గనైజ్ గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమె పరిచయం గురించి 4 మాటలు రాసి ఇక్కడ ఇందులో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఇన్వైట్ దిస్ మెసేజ్ ఫర్ ఉమెన్ పవర్ అని ఆమెని తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఇంత గ్రేట్ లేడీ ఇవి షీఈ్ ఎన్ అడ్వకేట్, న్యాయాధిపతి. ఆమె దేవుళ్ళో ఉండి ఇంత కార్యం చేస్తున్నప్పుడు ఆమెకి మనం అద్భుతంగా ఆమెని మరి సన్మానించాలి. మరి ఇంటర్నేషనల్ ఉమెన్ డే అని నేను రాశాను. ఇవి ఒక్కొక్కటి మీరందరూ తీసుకెళ్ళి చదువుకోవచ్చు. నేను సింపుల్గా మరి స్త్రీల గురించి నేను చెప్తాను. ఓకే, వాళ్ళకి ఇచ్చేస్తే డిఫరెంట్ చేసుకుంటారు. నన్ను ఈ మహాసభకు ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మహిళా మహాసభలో ఉన్న స్త్రీలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి మహిళలు, జ్ఞానోపదేశకులు, మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇంకా ఆర్కెస్ట్రా కానీ ఇప్పుడు అమ్మగారు మరి వాయిద్యం వాయిస్తున్నారు. అంత ఓల్డ్ ఏజ్లో పెద్దగా ఉన్నా కూడా వైలెన్ వాయించారు. మరి అందరూ పాటలు పాడారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ అంటే ప్రపంచం, ఇక్కడ మనమే కాదు, అవుట్ సైడ్ ఉన్న లేడీస్ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో దేశాల్లో అందరూ మహిళలకు కూడా మరి మహా దినోత్సవం. వాళ్ళు మహా గొప్ప స్త్రీలుగా మరి దేవుడు సృష్టించినారు. అంచేత వాళ్ళందరికీ కూడా హోల్ యూనివర్సిటీకి నేను వందనాలు తెలియజేస్తున్నాను మహిళా దిన సందర్భంగా. ప్రైజ్ ది లార్డ్. మరియు మరి గ్లోరీ ఆనంద్ గారి గురించి నేను 6 months బ్యాకే నేను ఎరుగుదును. ఆమె ఎంతో మరి ప్రేమతో మీరు సికింద్రాబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ స్పెల్లా గ్రూప్లో మరి కమిటీలో మరి 14 మంది కమిటీలో ఉంటే మరి మహానుభావుడు బిషప్ ఆయన ఇప్పుడు లేరు. ఆయన నన్ను కూడా, నా పేరు కూడా అందరూ పెట్టడం, తర్వాత మరి గ్లోరీ ఆనంద్ గారు నాకు పరిచయం అవడం, ఇద్దరే లేడీస్. నేను చాలా ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను దానికోసం. ఈమె నాకు పరిచయం అవటం మరి దేవుడి చిత్తమై ఉంటుంది. ఈరోజు ఇలా మమ్మల్ని నిలబెట్టడానికి దేవుడి చిత్తం. దేవుడు గొప్ప కార్యాలు మనం చెప్పలేము. మహిళ గురించి నేను చెప్తున్నాను. ఒక 2 years బ్యాక్ ఒక కాన్సెప్ట్ చూడడం జరిగింది టీవీలో. కాన్సెప్ట్ ఎలా ఉందంటే, మహిళా ఓ మహిళ ఈ లోకము నీకు తెలుసా అని. ఓ మహిళ ఈ లోకము నిన్ను ఎరుగునా అని. అది ఒక పాట, నాకు అది భయం. మహిళా ఓ మహిళ అది ఒక కాన్సెప్ట్లో మంచి సంగీత వాయిద్యం మరి పెద్ద స్టేజ్ మీద జరుగుతుంది, టీవీలో చూశాను. అయితే ఆ పాట ఎందుకు పెట్టాడంటే, అక్కడ ఉన్న 15 మంది 20 మంది అందరూ కూడా మహిళలే. మంచి సంగీత సంస్కృతులు, మరి వీణలు వాయిస్తున్నారు, పిడేలు వాయిస్తున్నారు, మరి ఆల్ వెరైటీస్ కీబోర్డ్లు వాయిస్తున్నారు, ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇంక చెప్పలేను, ఒళ్ళు పులకరించేస్తుంది నా. ప్రైజ్ ది లార్డ్. అది ఉమెన్ ఏది సాధించాలన్నా సరే ఉమెన్కి ఒక ఆలోచన చాలు. వాళ్ళందరూ కూడా ఈ మహిళ పాట గురించి మరి ఒక్కడు కూడా మగవాళ్ళు లేరు. మరి వాళ్ళు ఎంత సంగీత విద్వాంసులు, ఎంత మనసులో ఇచ్చ ఉంది. ఈ మహిళ ఏమనుకున్నా కూడా సాధించగలదని మనకి తెలుసు. అయితే ఈ మహిళ విషయంలో మరి ఈ టీచర్ ఉద్యోగం చేశాను. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యి ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది, నేను టీచర్ ఉద్యోగం చేశాను. ఆ టీచరు టీచర్ పని ఏంటి? పిల్లలు అడుగుతుంది, టీచర్ పని ఏంటి? इंजीनियर को बनाता है, डॉक्टर को बनाता है, మరి పైలట్ को बनाता है, మరి युद्धवीर बनाता है. ऐसे बनाने वाला टीचर होता है. मैं टीचर पे हूँ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మహిళ కంటే గొప్ప టీచర్ ఎక్కడ ఉంది? మహిళకి ఎన్ని అద్భుతమైన ఎబిలిటీస్ దేవుడు సృష్టి ఒక అద్భుతం, మహిళే ఒక అద్భుతం. హల్లెలూయా. ఆమె కట్టాది, పెంచుతుంది, భర్తను చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది, వండుతుంది, పెట్టుతుంది, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఒక ప్రొఫెషన్ ఎదగాలి అంటే ఆమెకి ఇచ్చ ఉండాలి, చెయ్యాలి, నేను పాడాలి, నేను వాయించాలి, ఇలాంటి ఆతృత ఉంటేనే కానీ మనకు రాదు. ఏది మనకు అలా ఆతృత ఉన్నవాడు మరి దేవుడు చూసుకుంటాడు, తెలుసుకుంటాడు. ఈమె నవ్వుతుందా, ఈమె చేస్తుందా, నా పిల్లలందరినీ ప్రేమిస్తుందా అనుకుని. మరి బైబిల్ విషయంలో మహిళలు ఎంత గొప్ప మహిళలు. అయితే మరి అబిగైల్ ఉంది, మృతి భర్తని అతను వేసిన తప్పుతో ఆమె మీద వేసుకుని ఆ యొక్క అధికారాన్ని మనల్ని పొందింది. రూతు విచ్చన వైపు కూడా కుటుంబాన్ని కాపాడుకుంది. నేను వెళ్ళను, నీ జీవే నా జీవు. అయితే ఎస్టేట్ రాని ఉపవాసాలు ఉండి మరి తన జనాన్ని రక్షించుకుంది. ఈ పవర్ అంతా ఆడికేముంది, మనకి లేదని అనుకోకూడదు. ప్రతి ఉమెన్లోనూ ఆ పవర్ ఉంది. నాకు ఉమెన్ గురించి రాత్రి ఆలోచిస్తే అనిపించింది, ఒక బంగారం, వైడ్యూరియం, వెండి మొత్తం అన్నీ కూడా ఒక బాక్సులో పెట్టి ఒక మూత పెట్టుంది. అది స్త్రీ ఓపెన్ చేస్తే ప్రెషర్, ఆ ఎబిలిటీస్, ఆ గుణాలు మరి స్త్రీకి ఏమున్నాయి, ఏమైనా జయించగలదు. వేరే నారీలుగా మన దేశ చరిత్ర, మన దేశాన్ని ఎలాగ మనం పోడతాం, నారీగా పడతాను. ఏంటి తర్దీమ, భారతమాత, తెలుగు తల్లి. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే స్త్రీ చాలా గొప్పది. స్త్రీ మరి పాప పుట్టింది, పుట్టినట్టు అంటారు. పాప పుట్టిన అమ్మాయి పుట్టింది, అమ్మలాగా ఉంది. చెప్పడం పట్టలేదు. అమ్మాయి పుట్టిన అమ్మలాగా ఉంది. అమ్మ అంటే ఎంత గ్రేట్. అమ్మ మరి సంసారం చేసుకుంటుంది, పిల్లలు